ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అమ్మయ్యా, నైట్ వీళ్ళు విడిగా పడుకున్నారు. ఏంటి అదితి, ఇంత ఉదయాన్నే వచ్చావు? కాసేపట్లో సెమినార్ ఉంది కదా, గౌతమ్ నిద్ర లేచాడో లేదో అని. గుడ్ మార్నింగ్ గౌతమ్. ఆదిత్య, నువ్వు ఎత్తుకోవచ్చు. నువ్వు నువ్వు ఏంటి గౌతమ్, కొంత ఏమైందండి? మాట రావట్లేదా? అదేంటండి, నిన్న రాత్రి బానే మాట్లాడారు కదా, ఇప్పుడేమైంది? ఇక్కడి మస్కిటో కాయిల్ పెట్టింది ఎవరు? నేనే అదితి. రాత్రి కరెంటు పోయింది. గాలి కోసం కిటికీ ఓపెన్ చేస్తే దోమలొచ్చాయి, అందుకే అది వెలిగించాను. బుద్ధుందా? గౌతమ్కి మస్కిటో కాయిల్ పడదని తెలీదా నీకు? దానివల్లే గౌతమ్ గొంతు పోయింది. ఈ విషయం నిజంగా నాకు తెలీదు అదితి. తెలిస్తే ఇలా చేస్తానా? ఏం తెలియకుండా పెళ్ళమంటూ తాళి మెళ్ళ వేసుకుని వచ్చేసావా? కాసేపట్లో సెమినార్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు గౌతమ్ ప్రెజెంటేషన్ ఎలా ఇస్తాడు? నీ వల్ల గౌతమ్ ఇన్ని రోజులు పడ్డా కష్టమంతా వేస్ట్ అయిపోయింది. ఇక ఈ ప్రాజెక్టు పోయినట్టే. గౌతమ్కి హాస్పిటల్కి బ్యాడ్ నేమ్ వస్తుంది. ఇదంతా నీ వల్లే. మొత్తం నాశనం చేశావు. నీ గురించి, ఈ ప్రాజెక్టు గురించి బొత్తిగా ఏం తెలియని ఈ అహల్యని తీసుకొచ్చి తప్పు చేసావు గౌతమ్. అందుకు నువ్వు మూల్యం చెల్లించుకోక తప్పదు. నువ్వు కనిపెట్టిన ఫార్ములా జనానికి మంచి చేయాలన్నా ఎన్నో ఆశలతో వచ్చావు. కానీ వట్టు చేతులతో తిరిగెళ్ళబోతున్నావు. నీకిది జరగాలి. యు డిజర్వ్ ఇట్. సారీ అండి, నిజంగా నాకు ఇలా జరుగుతుందని తెలీదు. నన్ను క్షమించండి. ఇప్పుడేం చెయ్యాలి? ఎలాగైనా ఆయన గొంతు రప్పించాలి. ఎలా ఎలా? గౌతమ్ గారు, ఈ కషాయం తాగండి, ఖచ్చితంగా గొంతు వస్తుంది. ఇప్పుడు ట్రై చేయండి. నన్ను క్షమించండి గౌతమ్ గారు. మీకు కాయిల్ పడదని నాకు తెలీదు. తెలుసుంటే ఇలా చేసేదాన్నే కాదు. ఇదంతా నా వల్లే జరిగింది.
ప్రశాంతంగా హ్యాపీగా నేనెప్పుడూ చూడలేదండి. పడ్డ కష్టానికి ఫలితం రాబోతుంటే ఎవరికైనా సంతోషంగానే ఉంటుంది కదండి. నువ్వు కనిపెట్టిన ఫార్ములా జనానికి మంచి చేయాలన్నా ఎన్నో ఆశలతో వచ్చావు, కానీ వట్టు చేతులతో తిరిగెళ్ళబోతున్నావు. నీకిది జరగాలి. దేవుడా, ఏదో ఒకలాగా ఆయన గొంతు రప్పించు. ఇక్కడి దాకా వచ్చాక ఆయన ఓడిపోకూడదు. ఎలాగైనా ఆయన గెలిపించు దేవుడా. అదితి, రోమియో జూలియట్ వచ్చేశారు. మిస్టర్ రోమియో కాసేపట్లో మిస్టర్ జోకర్ కాబోతున్నాడు. ఏమంటున్నావే? గౌతమ్ జోకర్ అవ్వడం ఏంటి? గౌతమ్కి వాయిస్ పోయింది, ప్రజెంటేషన్ ఇవ్వలేడు. డియర్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఈ మెడికల్ సెమినార్కి వచ్చిన మీ అందరికీ హార్ట్లీ వెల్కమ్. ప్రజలందరికీ మెరుగైన వైద్య సదుపాయాలు అందించడానికి, అలాగే వైద్య రంగంలో సరికొత్త ఆవిష్కరణలు రావడానికి ప్రతి ఏడు ఈ సెమినార్ నిర్వహించబడుతుంది. ఇప్పుడు సెలెక్ట్ అయిన వాళ్ళు ఒక్కొక్కరిగా వచ్చి తమ ప్రాజెక్ట్ గురించి ప్రజెంటేషన్ ఇస్తారు. ముందుగా సెకండ్ లీఫ్ హాస్పిటల్ డాక్టర్ మిస్టర్ అరవింద్. నువ్వు మాట్లాడలేవు గౌతమ్, బట్ ఐఎమ్ సారీ. తప్పనిసరి పరిస్థితుల్లో చేయాల్సి వచ్చింది. గౌతమ్ ప్రెజెంటేషన్ ఇవ్వకపోతే ప్రాబ్లం అవుతుంది కదా అదితి. ప్రాబ్లం అవుతుంది, కానీ నాకు కాదు, అహల్యకి.